హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ధ్రువ రుచులు. ఇవాళ మనం డెలీషియస్ మౌత్ మెల్టింగ్ బౌంటీ బార్స్ ఇంట్లోనే ఈజీగా క్విక్గా 3 ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సేమ్ టు సేమ్ బయట షాప్స్లో దొరికే బౌంటీ బార్ చాక్లెట్స్ లానే ఉంటుంది. ఇంకెందుకు లేట్, కిడ్స్తో పాటు పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేసే ఈ బౌంటీ బార్స్ రెసిపీ క్విక్గా చూసేద్దాం. ముందుగా ఒక కప్పు కండెన్స్డ్ మిల్క్ తీసుకోవాలి. మీరు ఏదైతే కప్ తీసుకుంటున్నారో కండెన్స్డ్ మిల్క్కి అదే కప్పు మిగతా ఇంగ్రీడియంట్స్కి కూడా యూస్ చేస్తాం. కాబట్టి ఈ ఫస్ట్ 1 కప్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు కండెన్స్డ్ మిల్క్కి మనం 2 కప్స్ డ్రై కోకోనట్ పౌడర్ని వాడుకుంటాం. ఇప్పుడు అదే బౌల్లోకి మనం ఈ 2 కప్స్ ఆఫ్ డ్రై కోకోనట్ పౌడర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ థిక్గా వస్తుంది. చూసారు కదా, మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. దీంతో మీకు నచ్చిన షేప్స్ చేసుకోండి. నేను యూజువల్గా బౌంటీ బార్స్ ఎలా ఉంటాయో అదే షేప్ చేసుకుంటున్నాను. బట్ మీ ఇష్టం, సర్కిల్స్ కానీ మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని మనం ఒక ప్లేట్లో అడుగున కొంచెం నెయ్యి రాసుకొని ఇవి కనుక దానిలో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 20 to 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత మనం యూస్ చేసుకుంటే విరిగిపోకుండా నీట్గా వస్తాయి బౌంటీ బార్స్. ఇలా మనం అన్నీ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని మనం ఒక 20 to 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. అప్పుడు కొంచెం స్టిఫ్ అవుతాయి. ఈలోపు మనం చాక్లెట్ డిప్పింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చాక్లెట్ డిప్పింగ్ మనం 2 వేస్లో చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఓవెన్ ఉంటే కనుక చాక్లెట్ చిప్స్ కానీ చాక్లెట్ కానీ డైరెక్ట్గా ఓవెన్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ ఓవెన్ లేకపోతే కనుక ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఓవెన్లో చేసుకుంటున్నట్టయితే కనుక ఎవ్రీ 30 మినిట్స్ ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే అడుగు మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుంచి ఆ మౌల్డ్స్ తీసేసి మనం చాక్లెట్లో ఇలా డిప్ చేసుకొని మొత్తం కోట్ అయ్యే వరకు మనం చాక్లెట్ని అప్లై చేసుకోవాలి. అలాగే అన్ని బార్స్ ఇలా అప్లై చేసుకొని మనం ఇవి మళ్ళీ వేరే ప్లేట్లో నెయ్యి రాసుకొని ఆ ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అప్పుడు మనం తీసేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. ఇలా అన్ని బౌంటీ బార్స్కి మనం చాక్లెట్ అప్లై చేసిన తర్వాత ప్లేట్లో పెట్టుకుంటాం కదా, ఆ ప్లేట్ని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో అలానే ఉంచేయండి కదిలించకుండా. చూస్తున్నారు కదా, ఒక్కొక్క చాక్లెట్ బార్కి కొంచెం గ్యాప్ ఉంచేలా చూసుకోండి. అప్పుడైతే తీసేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. మనం ఈ బౌల్కి అడుగున నెయ్యి రాసుకోవడం వల్ల తీసేటప్పుడు ఈజీగా అంటుకోకుండా విరిగిపోకుండా వస్తాయి. అంతే అండి, చూడండి, పర్ఫెక్ట్ బౌంటీ బార్స్ రెడీ అయిపోయినాయి. ఇవి మనం బ్రేక్ చేసినా కూడా చూసారా, ఎగ్జాక్ట్గా మనం బయట స్టోర్లో కొనుక్కొచ్చుకునే చాక్లెట్స్ ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. టేస్ట్ కూడా ఎగ్జాక్ట్గా అలానే ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇవి చేసుకోవడం ఇంత సింపులా అని మీరే అంటారు. కిడ్సే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.